హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చిక్కుడు బుడ్డల కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎటువంటి మసాలా వేయకుండా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసేద్దాం ఈ కర్రీని. ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ముందైతే మనం చిక్కుడు బుడ్డలని కొద్దిగా తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టిన తర్వాత విజిల్స్ 3 నుంచి 4 విజిల్స్ రావాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా ఉడికిన వాటిని ఇలా జాలిగంటతో తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ వాటరు కర్రీలో రాగుదనమాట. వాటర్ లేకుండా కర్రీ చేసేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత టమాటాలని ఆనియన్స్ను వేసి కొద్దిసేపు వేయించాలి. వేయించిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా లైట్గా పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపును యాడ్ చేసుకున్న తర్వాత పసుపు వేసిన తర్వాత అందులోకి అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి మూడింటిని మిక్సీ పట్టి అందులోకి కొద్దిగా కర్రీలోకి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలపాలండి. ఇలా మొత్తం అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న చిక్కుడు బుడ్డలని ఇందులోకి వేసుకోవాలండి. కొద్దిగా ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారాన్ని వేస్తున్నాను. ఇలా కారం 3 స్పూన్స్ వేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనము కారము, సాల్ట్ అనేది ఈక్వల్గా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి మొత్తము. ఇలా కలిపిన తర్వాత ఒక 10 to 5 minutes బాగా ఉడకనివ్వండి. ఈ కర్రీ మనం 20 minutesలో చేయొచ్చండి. ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే అంతే అండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా. ఈ కర్రీ చూసిన వాళ్ళు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ కర్రీ వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.